సమయమే కదండి. మరోసారి ప్రభు అయినటువంటి యేసు వారి యొద్దకు మనందరము కూడి రావడానికి ప్రభు అనుకూలించి ఉన్నారు. ముందుగా ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. అలాగే చిన్ని ప్రార్థన. దయగల తండ్రి నీ స్తోత్రాలు. యేసు ప్రభువా నీకు వందనాలు. గడిచిన రాత్రి అంతా కాపాడి మరోసారి మీ పాదాలు అతను తోడుకొచ్చారు. అందుకు మీకు వందనము చెల్లిస్తూ మీరు మాతో ఉండి మాట్లాడాలి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరణాత. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. రాకడ సమీపముగా ఉన్నది. రాకడ సమీపముగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాలకు వస్తున్నారు అని అనేకమైనటువంటి యొక్క పత్రికల ద్వారా కానీ బైబిల్ ద్వారానో కానీ అనేకమైనటువంటి యొక్క గణిత శాస్త్రులు చాలామంది ఎన్నో లెక్కలు వేసి చెప్పారు. కానీ ఇంతవరకు జరగలేదు. కారణం ఏంటంటే అందరూ కూడా రక్షించబడాలనేటువంటి యొక్క ఆశ దేవాతి దేవునికి ఉన్నది. ఎవరూ నశించడానికి ఇష్టం కాదు. ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు ఆ మాట. ఏమని? ప్రతివాని మోకాలు ప్రతివాని నాలుక యేసు నామములో వంగాలి. వంగే రోజు సమీపముగా ఉన్నది అనే విషయాన్ని ప్రభువైన యేసు నామములో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ముందుకు మనము బైబిల్లో నుండి ముందుకు వెళదాము. రోమీలకు రాసినటువంటి యొక్క పత్రిక 13వ అధ్యాయము అక్కడ 11వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి బైబిల్ ఉన్నవారు తీసుకోండి. రోమీలకు రాసినటువంటి యొక్క పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. దయచేసి ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూద్దామండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రక్షణ మనకు సమీపముగా ఉన్నది. రక్షణ. యేసు ప్రభువా నీ గణనామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మాకు సమీపముగా ఉన్నది రక్షణ. నీ రాకడ సమయంలో అట్టి రక్షణ అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక దేవుని వాక్యం అని రక్షణ మరి సమీపముగా ఉన్నది. మనకు రక్షణ సమీపముగా ఉన్నది. ఎక్కడో లేదు, దగ్గరగానే ఉన్నది. దేవాది దేవుని యొక్క రక్షణ. ఎవరూ నశించడానికి ఇష్టము కాదు. ఎవరినో నశించడానికి ఇష్టము కాదు గనుక రక్షణ అనేది ఆయన మన కొరకు తీసుకొని వచ్చి ఉన్నాడు. రక్షించడానికి లోకమునకు వచ్చి ఉన్నాడు. అలాంటి యొక్క రక్షణల అనేటువంటి యొక్క మాటలో నుండి మొట్టమొదటిగా రక్షణ మనకి సమీపముగా ఉన్నది. ఒకటి, దేవుని రక్షణ సమీపముగా ఉన్నది. దేవుని రక్షణ మనకి సమీపముగా ఉన్నది. కీర్తన గ్రంథములో మనం చదువుకుంటే ఆ మాట మనకి కనబడుతుంది. 50వ అధ్యాయములో 23వ వచనములో ఆ మాట మనకి కనబడుచూ ఉన్నది. కనుక రెండవదిగా మనం చూసినట్లయితే సిద్ధముగా ఉన్న రక్షణ, మన కోసం సిద్ధముగా ఉన్న రక్షణ, సమీపముగా ఉన్న రక్షణ మనందరి కోసము సమీపముగా ఉన్నది. ఎప్పుడైనాను రావచ్చు, ఎప్పుడైనాను యేసు దగ్గరికి రావచ్చు ఆయన రక్షణ కోసం. రెండవది ఇక్కడ మనం చూసే సిద్ధముగా ఉన్న రక్షణ. 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనములో సిద్ధముగా ఉన్న రక్షణ మన కోసమే సిద్ధముగా ఉన్నది. రండి నా యొద్దకొచ్చి నేను ఎంత మాత్రము త్రోసివేయను, మీ కొరకు నీ సిద్ధపరిచాను రక్షణ.
ఇవి ఎక్కడ రక్షించిపోతావోనని. నీ కొరకు నేను సిద్ధపరిచేటువంటి రక్షణ ఇదిగో, నీ కొరకే రా, దీన్ని ఆహ్వానించు, దీన్ని అనుభవించు, ఈ రక్షణ పొందు. ఈ మూడవదిగా చూస్తే గొప్ప రక్షణ. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో చెప్తూ ఉన్నాడు, గొప్ప రక్షణ, గొప్ప రక్షణ. ఎవరును ఇలాంటి రక్షణ మనకి ఇవ్వలేదు. ఇలాగ రక్షించేటటువంటి నాదుడు ఎవరునూ లేరు. ఇంత గొప్ప రక్షణ మనకి దేవుడే మనకి ఇచ్చాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే మనం ఎలాగ తప్పించుకోగలము? కనుక ఇది ఒక గొప్ప రక్షణ అయి ఉన్నది, యేసు వారి యొక్క రక్షణ. ఇక ముందుకు పోయినట్లయితే నిత్య రక్షణ. హెబ్రీయులకు 5:10 చెప్తాడు, నిత్య రక్షణ, ఎప్పుడో నిలిచే రక్షణ ప్రభువు దగ్గర ఉన్నది. ఆయనే రక్షణ అయి ఉన్నాడు, ఆయనే రక్షణ అయి ఉన్నాడు. సోదరి సోదరుడా, మనకున్నటువంటి యొక్క రక్షణ అనేటువంటి యొక్క మాటలో ఈ రక్షణ అనేది యేసు క్రీస్తు వారి వల్ల జరుగుతుంది తప్ప ఎవరి వల్లనో ఈ రక్షణ అనేది లోకములో దొరకదు. ఎందరో లోకానికి వచ్చారు, మహానుభావులు వచ్చారు, వెళ్ళారు, కానీ ఎవరి వల్లనో పాపికి రక్షణ లేదు. యేసుక్రీస్తు వారి యొక్క వలనే మనకి మరి రక్షణ కలుగుచూ ఉన్నది. దేవుని రక్షణ, సిద్ధముగా ఉన్న రక్షణ, గొప్ప రక్షణ, నిత్య రక్షణ, పూర్ణ రక్షణ, మహారక్షణ, ఆత్మల రక్షణ ఆయనే. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు రక్షణ అయి ఉన్నారని నేను మీకు మొట్టమొదటి మాటగా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే నీతి సమీపముగా ఉన్నది. ఇక్కడ రక్షణ సమీపముగా ఉన్నది మొదట. ఇప్పుడు నీతి రక్షణ మనకు సమీపముగా కనబడుచున్నది. యెషయా గ్రంథంలో 51వ అధ్యాయం 5వ వచనములో వ్రాస్తూ ఉన్నాడు ఆ మాట. నీతి మనకు సమీపముగా ఉన్నది, వచ్చేస్తూ ఉన్నది. రాకడ సమయం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు, ఏ గడిలో వస్తుందో మనకి తెలియదు, ఏ టైంలో వస్తుందో మనకి తెలియదు. కానీ దేవుడు మనకు అన్నీ సమీపముగా ఉంచాడు. ఒకటి రక్షణ సమీపముగా ఉంచాడు, రెండవది నీతి సమీపముగా ఉంచాడు. యేసు ప్రభు దగ్గరికి రా, నీతి కలిగినటువంటి యొక్క దేవుని ప్రియ విశ్వాసి దేవుని యొక్క నీతిని అనుభవించడానికి ఆయనలో ఉన్నటువంటి గొప్ప విషయాన్ని మనం ఏంటంటే నీతి ఉంది. ఆయన లోకములో ఎక్కడ చూసినా లేదు, ఏ మానవులు చూసినా లేదు. యేసు ప్రభు వారిలో మనకు కనబడుచున్నటువంటి యొక్క నీతి. అందుకే లోకములో రోమపత్రికలో చెప్పాడు 3లో ఏమన్నాడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరిలో పాపము చేసిన వాళ్ళే. కనుక నీతి అనేది ఆయన దగ్గర కనబడుతుంది, నీతిమంతుడు ఆయనే మనకు కనబడుతుంది. సోదరుడా, నీతిమంతుడు ఆయన ఒక్కడే, నీతిమంతుడు ఒక్కడును లేడు. లోకంలో ఎక్కడ ఎరిచి చూసినా, ఎక్కడికి వెళ్ళి చూసినా, ప్రపంచ యావత్తుని వేసి వలేసి దేవినా ఒక్కడో నీకు నీతిమంతుడు కనబడ్డాడు. యేసు ఒక్కడే నీతిమంతుడు. అందుకే నేను నీ కోసము నీతిని సమీపముగా ఉంచాను ప్రభు చెప్తున్నాడు ఆ మాట. యెషయా గ్రంథంలో 64:6 చెప్తాడు, నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేవాడు ఎవరంటే ఏదో ఒక దినముంది, ఆయనే మన తండ్రి అయినటువంటి దేవుడు. అపోస్తలుల కార్యములో కూడా 17:31లో నీతి మరణము నుండి రక్షిస్తూ ఉన్నది. నీతి మరణము నుండి మనలను రక్షిస్తూ ఉన్నది. నీతి కలిగి జీవించుట భూలోకములో ఎక్కడ చూసినా, ఎవరు చూసినా నీతి అనేది లేదు. అంత అబద్ధమే, అంత అబద్ధమే, మాట్లాడితే అబద్ధం. కనుక నీతి అనేది ఎక్కడ మనకి దొరకదు, ఎవరిలో కనబడదు. ఆయనలోని ఆయనే నీతిమంతుడై ఉన్నాడు. నీతి అనేది మరణం నుండి మనల్ని రక్షిస్తూ ఉన్నదనే విషయాన్ని
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సామెతలు 10:2 అధ్యాయములో ప్రభు అయిన యేసే నీతిమంతుడు. రెండవదిగా చెప్తే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ప్రభు అయిన యేసు చెప్తున్నాడు, నీతి కావాలి. నీతి నీకు సమీపంగా ఉంది, ఎక్కడో లేదు, ఎక్కడికో పోనవసరం లేదు. ప్రభువే నీతి అయి ఉన్నాడు, ప్రభువే నీతి అయి ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. ఆ ప్రభు అయినటువంటి యేసు నీతి ఇవన్నీ సమీపముగా వచ్చింది. ఒకటి రక్షణ సమీపముగా వచ్చింది, నీతి సమీపముగా వచ్చింది. నీతి ఈవేళ నీతి అనేది ఎంత ప్రాముఖ్యమైనదని మనం ఆలోచన చేసుకున్నట్లయితే నీతి చాలా మరి మానవుని బ్రతికిస్తున్నదని చెప్పాడు ప్రభు. నీతి బ్రతికిస్తా, నీతి నిన్ను బ్రతికిస్తా. నీతిగా నడువు, పర్వాలేదు, ఏమి లేకపోయినా పర్వాలేదు, నీతిని కలిగి మనం జీవించాలి. ఏమి లేకపోయినా పర్వాలేదు, యోబు నీతి కలిగి జీవించాడు. నీతి కలిగే ఒక్క మాట చాలు, ఆ మాట కూడా మాట్లాడలేదు నీతి కలిగిన వాడు యోబు. కనుక మనము కూడా నీతి మన సమీపంగా ఉంది కనుక దానిని మనం ఆహ్వానిద్దాం, ఆ నీతిని అనుసరించి నడుద్దాం. ఇక మూడవదిగా చూసినట్లయితే కాలము మనకు సమీపముగా ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనములో ఉన్నటువంటి యొక్క మాటను ఒకసారి చదువుకుందాం. ప్రకటన 22:10 వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. 22:10 చూడండి ఒకసారి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, ఈ గ్రంథమందు ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. కాలము సమీపమై ఉన్నది. దేవుని యొక్క గ్రంథాన్ని ముద్ర వేయవలదు, దేవుని మాటలు ముద్ర వేయవలదు. దాన్ని చెప్పాలి, లోకానికి అందించాలి, తెలియని వారికి తెలియపరచాలి. దేవుని యొక్క వాక్యము ఇంకా అనేకమైనటువంటి ప్రదేశాల్లో అందలేదు. ఉన్న చోటే ఉండి బోధించేటటువంటి అనేకమైన బోధకులు మనకు కనబడుతున్నారు. కానీ ఇక్కడ కాలము సమీపమైపోయింది. దేవుని యొక్క వాక్యమును చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి. కాలము సమీపమయ్యింది, రక్షణ సమీపమయ్యింది, నీతి సమీపమయ్యింది. ఇప్పుడు కాలము సమీపమైపోయింది. దాన్ని మనం వినియోగించుకోవాలి, టయాన్ని మనం వినియోగించుకోవాలి. ఈవేళ మనము 10 నిమిషాలు ఉంటే 10 నిమిషాలైనా, గంట ఉంటే గంట అయినా, ఎంత టైం ఉంటే అంత టైము కూడా ప్రభు అయినటువంటి యేసు దగ్గర మనము కాలాన్ని మనం గడపాలి. లేక ఈ రోజు నేను ఎవరికి ఏమి చెప్పలేదేమిటి అనే బాధ మనకి రావాలి. కాలము సమీపమైనది. ఎట్లా సమీపమైపోయింది? 6వ అధ్యాయంలో 12వ వచనంలో ఆదికాండములో ప్రభు అయినటువంటి యేసు చెప్పినటువంటి మాట మనకు ఒకటి జ్ఞాపకం వస్తున్నది. ఆ మాటను ఒకసారి చదువుకుందామండి. చూడండి ఒకసారి 6వ అధ్యాయంలో ఉన్నటువంటి 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఏమైపోయింది? చెడిపోయింది. భూలోకము చెడిపోయింది. ఏమి లేదు, రక్షణ లేదు, నీతి లేదు, భూలోకములో ఏమీ కనబడటం లేదు. దేవుడు చూచి ఎంతో బాధపడుతూ ఉన్నాడు. కాలము ఎలాగైపోయిందంటే కాలం చెడిపోయింది. దేవుడు చూచినప్పుడు లోకమంతా చెడిపోయింది. ఎంత బాధపడుతున్నాడు దేవుడు. నీకు కాలము సమీపంగా ఉంది. ఈ చెడిపోయినటువంటి ఈ లోకములో నువ్వు సిద్ధపడాలి అంటే రా, నా దగ్గరికి నువ్వు రావాలి, యేసు యొద్దకు నువ్వు రావాలి. కాలము సమీపమైపోయి ఉన్నది. దేవుని ప్రియ విశ్వాసి, కాలాన్ని వినియోగించుకో. ఈరోజు మరలా తిరిగి రాదు. అందుకే ఎఫెసీ పత్రికలోను ఆయన చెప్తాడు, ఒక మాట అంటాడండి. 5వ అధ్యాయము 15వ వచనములో ఎఫెసీ పత్రికలు రాసేటువంటి మాటను చూసినప్పుడు ఆయన చెప్తాడు, ఏమంటాడంటే కాలము పరిపూర్ణమైంది
అంటే అక్కడ చెప్తాడండి 5వ అధ్యాయము 15వ వచనములో నుండి మనం చదువుకున్నట్లయితే దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు ఎలాగైపోయి చెడ్డవైపోయి, కాలము చెడ్డవైపోయి, రోజులు గడుస్తున్నాయి కానీ చెడ్డది. దినములు చెడ్డవి కాబట్టి సమయాన్ని పోనీయక యేసు ప్రభు దగ్గర రావడానికి, యేసులోనికి రావడానికి ఈవేళ రేపు ఎల్లుండు అవతలండి అని గడపొద్దు. సమీపముగా ఉన్నది, కాలము సమీపముగా ఉన్నది. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. రాక ప్రభు ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. కనుక ప్రియ సోదరి సోదరుడా, లోకం అంటే ఎలా ఉన్నది? రోగాలతో ఉన్న రోగం ఆ లోకం. ఈ రోగాలతో ఉన్న లోకములో మనము జీవనాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాం. దిన గండముతోనే ఉన్నాము, దిన గండముతో ఉన్నాము. ఇవేళ ప్రపంచమంతా వణుకుస్తున్న కరోనా వైరస్ అనే దాని గురించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు వణికిపోతూ ఉన్నారు. రాకడ సమీపమైపోయింది, జాగ్రత్త. దినములు చెడ్డవి, సమయాన్ని పోనిచ్చుకోవద్దు, యేసు నిర్లక్ష్యం చేయవద్దు, యేసు దగ్గర రావడానికి నిర్లక్ష్యం చేయవద్దు. కాలాన్ని వినియోగించు. ఈరోజు మరలా నీకు రాదు, ఎప్పుడుంటామో, ఏ టైం ఏమవుతుందో, ఏ రోజు ఏం జరుగుతుందో. ఒక నిమిషంలో మారిపోయే మన బ్రతుకు. నీటి పుడగలాంటిది మన జీవితం, గడ్డి పువ్వులాంటిది మన జీవితం. ఎప్పుడు వాడిపోతుందో, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కాలాన్ని వినియోగించుకుందాం సోదరుడా సోదరి, కాలాన్ని వినియోగించుకుందాం. కాలము మనకు సమీపముగా ఉన్నది. ఈ కాలాన్ని సమీపముగా ఉన్నటువంటి ఈ కాలమును మనం వినియోగించుకోవాలి. ఆమోసు గ్రంథంలో కూడా చెప్పాడు 5లో, ఇది దుష్టకాలం అట, చెడు కాలం అట. ఏ కాలం అంటే? చెడు కాలం. ఈ చెడు కాలంలో ఉన్నాం మనం. ఏదో మంచి కాలంలో ఉన్నాం, చాలా బ్రహ్మాండమైన కాలంలో ఉన్నాం. ఇక సమస్య లేదు. ఈ కాలంలో మనకు అన్నీ కూడా పాలుతేనెలు ప్రవహించే మంచి కాలం ఇది, దేశం ఇది. లేకుంటే మనం అలాగ అనుకోవద్దు. కాలం ఏమైపోయింది? చెడుదైపోయింది. దినములు చెడ్డవైపోయాయి. నువ్వెంత ప్రాకులాడినా తిరిగి మరలా ఏమి రాదంటే సస్యశ్యామలమైనటువంటి యొక్క ఆ పరిపూర్ణమైనటువంటి యొక్క లోకము, కాలము రాదు. యేసు వారు మనకి చెప్తున్నాడు, కాలము సమీపమైంది, జాగ్రత్త. కాలము సమీపమైంది, జాగ్రత్త. ఎలా ఉండాలో మనము? ఇది చెడికాలము, ఈ చెడికాలము. అందుకే ప్రభువైన యేసు ప్రభు గలతీ పత్రికలో కూడా చెప్పాడు, దుష్టకాలం అని. ఈ ప్రస్తుత దుష్టకాలము నుండి మనల్ని విడిపించుటకే యేసుక్రీస్తు ప్రభువారు లోకమునకు వచ్చినాడు. ఈ లోకములో ఉన్నటువంటి పాపలమైన మనలను ఈ దుష్టకాలము నుండి కాపాడడానికి వచ్చాడు. ఇక రెండవసారి రాబోతున్నాడు. ఈ దుష్టకాలములో నుండి నిన్ను పైకి లేవనెత్తాడు. ఈ దుష్టకాలములో నుండి ఆయన సకీన మేఘములోకి తీసుకువెళ్ళడానికి. కాలము సమీపముగా, తక్కువ టైంలో ఉన్నాం, ఎక్కువ టైం లేదు. ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతామో తెలియదు. అలాంటి యొక్క తక్కువ టైంలో ఉన్న కాలము సమీపముగా ఉన్నటువంటి కాలంలో ఉన్నాం. ఇక ముందుకు వెళితే 4వదిగా అంతము సమీపముగా ఉన్నది. మొదటి పేతురు పత్రికలోను 4వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో ఉన్నటువంటి మాట నేను చదువుతాను. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఏమైపోయింది? అంతము సమీపముగా. ఎప్పుడు వచ్చేద్దో తెలియదు. అంతము సమీపముగా ఉన్నది. ఇక్కడ మాట మరి చెప్తున్నాను నేను. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. స్వస్థ బుద్ధి గలవారై ఉండండి. యేసు ప్రభు వారి యొక్క
ఇదిగో అంతమ్మ దగ్గరికి వచ్చేస్తుంది, మనం కూర్చుంటే సరిపోదు, అదే వెళ్ళిపోతలే అనుకోవద్దు. ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. అంతమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన లేకపోతే ఈ లోకం ఏమవుతుందో అనేది ఒకసారి అర్థం చేసుకో. అంతమ్మ దగ్గరికి వచ్చేస్తావు. ఈ అంతము దగ్గరికి వచ్చేటోడక ఈ అంతము అనగా ఈ కాలము మనం ఎలాగ దానిని తప్పించుకోవాలో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎలా తప్పించుకుంటాము? ప్రార్థనే దానికి మూలం, ప్రార్థనే దానికి ఆధారం, ప్రార్థనే దానికి ఆయుధము. తప్పించుకోవడానికి ప్రార్థన, ప్రార్థన కలిగి అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయ్యుండుడి. దేశాలతో మోసాలతో కాదు, అన్నిటికంటే ముఖ్యమైనది మిక్కటమైనటువంటి ప్రేమ గలవారయ్యుండు. మనందరము కూడా మంచి మనస్సుని కలిగి ఎంత కాలములో అంతమైనటువంటి ఈ కాలములో ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరి ఎడల ఒకరు మంచి అన్యోన్యత ప్రేమను కలిగి జీవించాలి. ఒకవేళ జనమే కాదు, సంఘమే కాదు, పాస్టర్గారే కాదు, మరి సేవకుడే కాదు, ఒకరి ఎడల ఒకరు ఈ అంతము సమీపముగా ఉన్నది కనుక దీన్ని అంతమును మనము చూడడానికి అయ్యో ఇలాంటి యొక్క అంతము చూడవలసి వచ్చిందా అన్నట్టుగా కాకుండా దానిలో నుండి మనం ఎలా తప్పించుకోవాలని మనం ప్రార్థించాలి. చెయ్యి చెయ్యి కలిపి ప్రార్థించాలి, మనస్సుని కలిపి ప్రార్థన చేయాలి, హృదయాన్ని కలిపి ప్రార్థన చేయాలి. చెయ్యి చెయ్యి కలుపుకొని మనం ప్రార్థించాలి. అంతము సమీపముగా ఉన్నది. ఇక ఐదవదిగా చూస్తే యేసు మనకు సమీపముగా ఉన్నాడు. యేసయ్య రాబోతున్నాడు, సమీపముగా ఉన్నాడు. మత్తయి సువార్త దయచేసి 24వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాటను మనము చదువుకుందాం. దయచేసి మత్తయి సువార్త తీసుకోండి అమ్మా ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనము నుండి నేను చదువుతాను. 24వ అధ్యాయము 32వ వచనం నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని చూసుకోండి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇక సమీపముగా ఉన్నదని మీరు తెలుసుకొనుడి. వసంతకాలము ఇక సమీపముగా ఉన్నదని తెలుసుకొనుడి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటువంటి యొక్క కాలము సమీపముగా ఉన్నదని తెలుసుకొనుడి. రాబోతున్నాడు, రెండోసారి రాబోతున్నాడు మన దగ్గరికి. ఆయన వచ్చేసే టైం మనకి అందరికీ దగ్గరగా ఉన్నది. బాగా గమనించాలి మీరందరూ, బాగా గమనించాలి మీరు. యేసు ప్రభు వచ్చి రాకడ టైం ఇది, సమీపముగా ఉంది రాకడ. ఈ రాకడ టైంలో అక్కడ చెప్పాడు సామెతల గ్రంథంలో సొలొమోను గారు 6వ అధ్యాయం అన్నాడు, స్వామి సేవల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టము, జాగ్రత్తగా జ్ఞానాన్ని తెచ్చుకోమన్నాడు. సోమరు వలె మనం ఉండవద్దు, సీమల వలె ఆ యొక్క జ్ఞానాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వెళ్ళిపోతే కాలం అనుకోవద్దు. ప్రార్థన లేదా? ప్రార్థన వద్దా? ధ్యానం వద్దా? సన్నిధి వద్దా? ధ్యానము చేయవా? సన్నిధి చేయవా? ప్రార్థన చేయవా? ఉపవాస ప్రార్థనలు చేయవా? ఉపవాసములో దేవునితోటి కూర్చుని దేవునితో మాట్లాడవా? సన్నిధి అనగా ఏమిటి? సన్నిధిలో ఆయనతో మాట్లాడటం. సన్నిధి అనగా ఏమిటి? ఆయన దగ్గర కూర్చుని మాట్లాడుట. ఈ సమీపమైనటువంటి యేసు రాబోతున్నాడు కనుక యేసుతో నీవు కూర్చుని మాట్లాడాలి. ఆయనతో నీతో ఆయన కలిసి మాట్లాడే సమయం వచ్చేసింది. యేసు మనకి సమీపముగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 21వ వచనం అనుకుంటా. ఒకసారి ఆ మాటను మనము చదువుకుందాం దయచేసి. 3వ అధ్యాయము చూడండి అమ్మా. ప్రకటన 3వ అధ్యాయము 21వ వచనం అనుకుంటా. 20 చూడండి ఒకసారి, నేను చదువుతున్నాను. 20వ వచనాన్ని చదువుతాను. ఇదిగో నేను
తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. అది ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన ఎక్కడో లేడు, మన దగ్గరే ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీతోటే ఉన్నాడు, నీ కూడానే ఉన్నాడు, ఎక్కడో లేడు. ఆయన నీ హృదయ ద్వార బంధువుల దగ్గర నిలిచి నిన్ను తట్టుచూ ఉన్నాడు. నీ హృదయమును తట్టుచూ ఉన్నాడు, నీ హృదయమును తట్టుచున్నాడు ఆయన. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి నేను తట్టుచూ ఉన్నాను. ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడు కలిసి భోజనము చేయడము. ఇది ఆయన కోరిక. ఆయన కోరిక సమీపముగా ఉన్న ఆయన కోరిక ఏమిటంటే, ఎవరు తలుపు తీస్తారు? ఆ హృదయ ద్వార బంధువులు ఎవరు తెరుస్తారు? నేను వారిలోనికి వెళ్ళిపోవాలి, వారిలో కలిసిపోవాలి, నేను వారితో కలిసి జీవించాలి, అతనితో నేను నాతో అతడు కలిసి భోజనము చేయాలి. ఆయన కోరిక. ఆయన మనకి సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుకుందామండి. ఇదిగో ఆయన తలుపు వద్దే ఉన్నాడు కనుక వింటున్నావా ఆయన స్వరము? ఆయన స్వరాన్ని వినే పద్ధతిని నేర్చుకో. ఆయన సన్నిధికి వెళితే ఆయన స్వరం నీకు వినబడుతుంది. ఆయన సన్నిధిలో మోకరిస్తే ఆయన స్వరం నీకు వినబడుతుంది. ఆయన స్వరం నీకు వినబడుతుంది. ఆయన స్వరాన్ని వినేటువంటి ఒక పద్ధతి ఎక్కడంటే ఎక్కడో కాదు, సన్నిధిలోనే నీవు ఆయన స్వరాన్ని వినగలవు. సన్నిధిలోనే ఆయన స్వరాన్ని వినగలవు. నా ప్రియ సోదరి సోదరుడా, సమీపముగా ఉన్నది రాకడ. రాకడ సమీపముగా ఉన్నది. నీవు సిద్ధపడాలి, సిద్ధపడాలి. ఇకపోతే ఇక కొంచెం కిందికి వెళ్ళినట్లయితే దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. దేవుని రాజ్యం చూద్దామంటే ఒకసారి మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనములో ఉన్నటువంటి యొక్క మాటను మనము చదువుకుందాం. మార్కు సువార్త మొదటి అధ్యాయము 15వ వచనము చూద్దామండి. మార్కు సువార్త 15. కాలము పరిపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయ వచ్చెను. దేవుని రాజ్యము సమీపమైనది. దేవుని రాజ్యము సమీపమైంది, రాబోతున్నది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. సిద్ధంగా ఉన్నావా? యేసుని నమ్మావా? యేసుతో ఉన్నావా? యేసులో ఉన్నావా? యేసు మాటలు నమ్ముతున్నావా? యేసుని రోజు ఆయన స్మరిస్తూ ఉన్నావా? ఆయన రాజ్యము సమీపంగా ఉంది. ఆ రాజ్యము మనకు వద్దా? అంటే రాజ్యములో మనకు చోటు ఉంది. ఆయన రాజ్యములో మనం వెళ్ళాలి. ఆయన రాజ్యానికి మన వారసులము. ఆయన రాజ్యానికి మన వారసులము. దయచేసి గమనించాలి, మనం ఎవరో ఆయన రాజ్యమునికి వారసులము. ఆయన బిడ్డలం, మనందరం ఆయన బిడ్డలమై ఉన్నాము. దయచేసి గమనించాలి దేవుని ప్రియ సోదరి సోదరుడా, ఆయన రాజ్యము సమీపమై ఉన్నది కనుక ఈవేళ ఆనాటి కాలంలో ఉన్న ఆయన శిష్యులైన వారు కూడా ఆయన పరలోక రాజ్యము గురించి ప్రకటించారు. ఈ లోకములో ఉన్న ఇక్కడ కూడా ఈవేళ రాజ్యము గురించి ప్రకటించుట. యేసు రాజ్యము, యేసు రాజ్యము నిశ్చలమైన రాజ్యము, కల్మసము లేని రాజ్యము, పరిపూర్ణమైన రాజ్యము. రాజ్యము పరలోక పట్టణము ఎంత గొప్పదో. ఆయన రాజ్యములో ఏమున్నాయంటే ఇక్కడ ఒక మాటను మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక మాటను, ఆయన రాజ్యములో ఉండేటటువంటి ఒక విషయాలను మనం చాలా ధ్యానం చేసుకోవాలని నేను మీకు అందరికీ కూడా మన ధ్యానం మరోసారి మనం చేస్తూ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి యొక్క పరలోక పట్టణము ఎలా ఉన్నది అంటే, ఆయన రాజ్యములో ఉన్నటువంటి యొక్క గొప్ప విషయాలను దేవుడు మనకి తెలియపరిచాడు. ఆయన రాజ్యములో ఉన్నటువంటి యొక్క పరలోక పట్టణము. ఒకసారి ప్రకటన గ్రంథము తీసుకుందామంటే ఒకసారి మనందరమును ఆ ప్రకటనలో మరి 21వ అధ్యాయము
23 నుంచి నేను చదువుతాను. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచు ఉన్నది. గొర్రె పిల్లయే దానికి దీపము, జనులు దాని యొక్క వెలుగునకు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తెచ్చురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. జనులు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడాడు. కనుక అలాగున దేవాది దేవుడి యొక్క రాజ్యం అలాంటిది. ఆ రాజ్యములోకి మనం వెళ్ళాలి. అది రాజ్యం మనదే. అలాంటి రాజ్యం మనం కోరుకుందాం. అలాంటి రాజ్యములోకి వెళదాం. ఇక 7వదిగా చూసినట్లయితే యేసు రాకడ సమీపమై ఉన్నది. రాకడ సమీపమై ఉన్నది. యాకోబు పత్రికలో ఆయన చెప్తున్నాడు. మొదటి 5వ అధ్యాయములోను యాకోబు పత్రిక 5వ అధ్యాయము దయచేసి చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దామండి. యాకోబు పత్రిక 5:8 చూద్దామండి ఒకసారి. ప్రభువు రాక సమీపమై ఉన్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ప్రభువు రాకడ సమీపముగా ఉంది. ఓపిక కలిగి ఉంటాం, కనిపెడదాం. ఆయన రాకడకు సిద్ధపడతాం. మనందరం ఆయన రాకడకి సిద్ధపడతాం. కనిపెట్టాలి. మనందరం ఓపికతో కనిపెట్టి ఆయన చెప్పే మాట ఏమిటి? మీ హృదయములను సిద్ధపరచుకొనుడి. ఎలా సిద్ధపరుస్తాం? కనుక దేవుని వాక్యముతో సిద్ధపరచు. నీ హృదయాన్ని సిద్ధపరచు. మొట్టమొదటిగా నేను చెప్పినటువంటి మాటల బట్టి చూసినట్లయితే, 1 దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది. 1 రక్షణ సమీపముగా ఉన్నది. 2వదిగా చూసినట్లయితే నీతి సమీపముగా ఉన్నది. 3వదిగా కాలము సమీపముగా ఉన్నది. 4వదిగా అంతము సమీపముగా ఉన్నది. 5వదిగా యేసు మనకి సమీపముగా ఉన్నాడు. 6వదిగా దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. 7వదిగా యేసు రాకడ సమీపమైనది. ఇటు సమీపమైనటువంటి కాలాలను మనం వినియోగించుకుని ఆ కాలములను బట్టి మనం మనుషులకుందాం. చెప్పబడిన మాటలను బట్టి హృదయాల్లో వాటిని బట్టి ధ్యానించాం. రాకడకు, యేసు రాకడకు మనం అందరం సిద్ధపడదాం. రాకడ సమీపంగా ఉన్నది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సోదరిగా ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నీ స్తోత్రాలు. ఎంతవరకు మాతో మాట్లాడిన గొప్ప దేవా, నీ స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. అలాగే రాకడ సమీపముగా, ఎలా సమీపముగా ఉన్నదో అనేది కొన్ని మాటలు దేవుని వాక్య గ్రంథంలోని మేము ధ్యానించాం. సమీపమైనటువంటి యొక్క మాటలను బట్టి, చెప్పబడినటువంటి యొక్క మాటలను బట్టి ఒక్కొక్కటి మేము ధ్యానించినప్పుడు నీ రాకడ సమీపంగా మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో వాడుకోండి. నీ రక్షణలో నడిపించుకోండి. నీ రాకడికి సిద్ధపరచండి. యేసయ్యా, నీ రాకడ సమీపముగా ఉన్నది కనుక మేమందరము కూడా సిద్ధపడే గొప్ప భాగ్యం అందించండి. వింటున్న మా ప్రతి బిడ్డను కూడా దీవించు తండ్రి. మీరే వందనాలు, స్తోత్రాలు. మాకు మీరు తోడయండి. ఈ రాకడ సమయంలో ఇదిగో భయంకరమైన ఈ కరోనా యొక్క వ్యాధి, ఈ కరోనా వైరస్ నుండి ప్రభా లోకమంతా కూడా ఎంతో అతాకుతమైపోతున్నారు. అన్ని ప్రాంతములలో, అన్ని దేశాలలోనూ జరుగుతున్న ఈ భయంకరమైనటువంటి ఈ విపత్తు నుండి మమ్మల్ని అందరినీ తప్పించి, రక్షించి, బలపరిచి నీ రాకడికి సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత